లాస్ట్ గేమ్ ప్లీజ్. ఓకే, సో ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు, ఇది లాస్ట్ గేమ్ ఈ రౌండ్ లో. ఈ గేమ్ ని ఆబ్వియస్లీ జయ ఆడుతుంది. జయ, నువ్వు ఆడే ముందు ఇప్పటి వరకు ఉన్న స్కోర్స్ చూద్దాం ఒకసారి. లాస్ట్ గేమ్ జయ, నువ్వు ఆడబోతున్నావు, వచ్చేసే. జయ, గేమ్ ఏంటో ముందు చెప్తా, తర్వాత నువ్వు బెట్టింగ్ చేసుకో దాన్ని బట్టి. ఓకే, ఈ కళ్ళజోళ్ళు పెట్టుకొని, ఇదేం కనిపించదు, ఫుల్ బ్లర్ ఉంటుంది, బ్లాక్, అసలేం కనిపించదు. ఇది పెట్టేసుకుని నువ్వు మినిమం 3 హర్డిల్స్ దాటాలి. ఓకే, 3 దాటాలి. 1 2 3, ఆ 3 మినిమం లిమిట్. ఇంకా తర్వాత నువ్వు ఆ 2 కూడా దాటానంటే అది నీ ఇష్టం. 3 అయితే కంపల్సరీ దాటాలి. ఓకే, ఇది నీ ఆట. 60 సెకండ్స్ టైం. నీ దగ్గర ఉన్నది 250 పాయింట్స్. సో నువ్వు ఓన్లీ 200 దాకా బెట్ చేయగలవు. 200 ఎవరి మీద బెట్ చేస్తావు? లత. ఎప్పుడు హై స్కోరర్ మీదే కళ్ళు ఉంటాయి లత, మనం ఏం చేయలేం. సో లత 670 పాయింట్స్ తో ఉంది ఇప్పుడు. 200 గనక నిజంగా ఈ అమ్మాయి చేసి ఈ అమ్మాయికి వచ్చేస్తే నీ దగ్గర అప్పుడు 470 పాయింట్స్ ఉంటాయి అంతే. అప్పుడు నీ దగ్గర 250 ప్లస్ 200 450 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? 3 కంప్లీట్ చేస్తే. అండ్ ఇది నిజంగా చాలా టఫ్ టాస్క్. నువ్వు నిజంగా 3 గనక కంప్లీట్ చేయగలిగితే మేము మా సైడ్ నుంచి కూడా నీకు 100 పాయింట్స్ ఇస్తాం. రేస్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతోందండి. ఒకటి లత, ఒకటి జయ. వీళ్ళిద్దరిలో ఎవరు విజయలక్ష్మి అవుతారు చూద్దాం. రెడీయా? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలు దానికి టచ్ అయినా కూడా పాయింట్స్ పోతాయి, చూసుకో. ఎక్స్ట్రా డ్రెస్ టచ్ అయినా పర్లేదు, నీ కాలు టచ్ అవ్వకూడదు. ఎక్స్ట్రా 100 పాయింట్స్ ఇస్తున్నప్పుడు ఆ మాత్రం టిపికల్ ఉండాలి. కాళ్ళు టచ్ అవ్వకూడదు. ఓకే ఓకే. టచ్ చేస్తున్నావు నువ్వు. నో నో నో, టచ్ అయింది లేదు ఇప్పుడు కదా టచ్ అయింది. నాకు లంగా కాదమ్మా, తగిలింది కాలు. నాకు లెహంగా తెలియట్లేదు. ఇప్పుడు తగిలింది. ఓకే, ట్రై చేయపోని, ఇంకా టైం ఉంది, 20 సెకండ్స్ ఉంది. ఓకే ఓకే, పాయింట్స్ అయితే రావు. ట్రై చేస్తానంటే చేయి ఊరికే. సో జయ, ఇక్కడ కొంచెం టచ్ అయింది. సరే ఓకే, అది దాటితే గనక ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ మిస్ అయ్యావు. సారీ, 200 పాయింట్స్ పోయాయి. థ్యాంక్ యూ. సో ఫైనల్ స్కోర్స్ చూద్దామా? టోటల్ మన గేమ్ అయ్యేసరికి 870 పాయింట్స్ తో నువ్వైపోయావు విజయలక్ష్మి. కంగ్రాట్స్. సో తెలుసు కదా, ఎపిసోడ్ విన్నర్ విజయలక్ష్మి అయిపోయావు నువ్వు. విజయలక్ష్మికి మేము 3 ఆప్షన్స్ గిఫ్ట్స్ ఇస్తాము. ఒకటి LCD, ఇంకొకటి వాషింగ్ మెషిన్, ఇంకొకటి 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం. ఈ మూడిట్లో నీకేం కావాలి చెప్పు. ఓకే, కలసం. కలసం, అష్టలక్ష్మి కలసం. ఓన్ డెసిషన్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ నేను తర్వాత ఇస్తాను. ముందు విజయలక్ష్మి అయిన మన లత బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారం గెలుచుకోవాలి అంటే చిన్న టెస్ట్ ఒకటి ఫేస్ చేయాలి. అదేంటో చూద్దాం. లత, ఇదే నీ టెస్ట్. ఒకవైపు చక్కగా లక్ష్మీదేవి ఉంది, ఇంకోవైపు లాఫింగ్ బుద్ధ కూడా ఉన్నాడు నీకు టాటా బై బై చెప్పి పంపించేయడానికి. నువ్వు ఇప్పుడు గట్టిగా తిప్పుతావు దీన్ని. లాఫింగ్ బుద్ధ వస్తే ఏముండదు, ఇక్కడ నుంచి గెలుచుకున్న గిఫ్ట్ తో ఇప్పటి వరకు నువ్వు ఇంటికి వెళ్తావు. అదే లక్ష్మీదేవి వచ్చిందనుకో, బోనస్ రౌండ్ ఆడడానికి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓకేనా? రెడీ, 3 2 గో. లాఫింగ్ బుద్ధ, సో సారీ, బోనస్ రౌండ్ కి నువ్వు వెళ్ళలేకపోయావు. బట్ మంచి గిఫ్ట్స్ తీసుకుని వెళ్తున్నావు ఇక్కడ నుంచి. ఆర్ యు ఓకే? ఓకే, ఆల్ ద బెస్ట్. ఇక్కడ కాకపోయినా నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లో ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి. అండ్ ఆల్రెడీ నువ్వు షో టైటిల్ విన్నర్ కదా. అవును. నో ప్రాబ్లం.
ఫైన్. సో మరి నీకోసం జ్యోత్స్న ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందట నువ్వు టైటిల్ విన్నర్ అయిన సందర్భంగా. చూద్దామా? చూద్దాం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు తిట్టుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో ఇవాళ ఎపిసోడ్ విన్నర్ విజయ్ లక్ష్మి అయిపోయింది లత. సో లతాకి తను ఎంచుకున్న 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలశం తీసుకో. థ్యాంక్ యూ. అందరూ ఇదే ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎపిసోడ్స్ కూడా అందరు ఇదే తీసుకున్నారు. సో మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురులో జ్యోత్స్న నువ్వే లీడ్ స్కోర్ లో ఉన్నావు. సో వెళ్ళి అక్కడ 3 సారీస్ పెట్టాం, నీకు నచ్చింది తెచ్చుకో. ఓకే, సో మీకు కూడా ముగ్గురికి హాఫ్ సారీ సెట్స్ వచ్చేసాయి. నీకేమో అష్టలక్ష్మి కలసం వచ్చింది. అందరి మొహాలు చక్కగా గిఫ్ట్లతో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ మళ్ళీ మీ నలుగురికి. ముందుగా మా విజయలక్ష్మికి చూసారు కదా ఆడియన్స్, మా నలుగురు లక్ష్ములు కూడా చేతి నిండా మొయ్యలేనన్ని గిఫ్ట్స్ తో చాలా ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. మరి వీళ్ళే కాదు, మీరు కూడా మంచి గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఇప్పుడు మేము మీకు ఒక పజిల్ చూపిస్తాం. ఆ పజిల్ కి గనక మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే మాకు SMS చేయండి. పజిల్ చూసారు కదా, దీనికి గనక మీకు రైట్ ఆన్సర్ తెలిసినట్లయితే LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో అలాగే యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేస్తాము. అందులో కూడా మీరు ఈ పజిల్ ని చూడొచ్చు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలశంతో పాటు ఒక అందమైన చీర. ఆల్ ది బెస్ట్. గురువారం పజిల్ SMS విన్నాం. మరి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.